నమస్కారం, సత్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో బాలాలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. దత్తా సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరిడి ఆలయానికి బియ్యం పంపిణీ. నంద్యాల పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చిన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ మందా జవలి పర్యవేక్షణలో నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, నేరాలకు పాల్పడకుండా ప్రశాంత జీవనాన్ని సాగించాలని, భవిష్యత్తును పాడు చేసుకోకూడదని సిఐ రౌడీ షీటర్లకు పలు సూచనలను, హెచ్చరికలను తెలిపారు. తరచుగా నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, మరోసారి అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా నాన్ బెయిలబుల్ పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోరాదని, చెడు వ్యసనాలకు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ తదితర అసాంఘిక చర్యలకు పాల్పడరాదని, అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, తర్వాత నంద్యాల ఏఎస్పీ మేడం పర్యవేక్షణలో ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా ఆదివారం రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీటర్లని కౌన్సిలింగ్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే పొటెన్షియల్ రౌడీ షీటర్స్ ఉన్నారో వారందరికీ సివియర్ వార్నింగ్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు ఏమైనా ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ శిక్షణ పెట్టడమే కాకుండా నెక్స్ట్ పీడీ యాక్ట్ కూడా పెట్టేసి జైలు పంపిస్తామని చెప్పేసి వార్నింగ్ చేయడం జరిగింది. తర్వాత యువతకి, పేరెంట్స్కి తెలియజేయడమే ఉన్నాయి. ఏమంటే పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. యువతకి కూడా తెలియజేయడం అంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని చెప్పేసి, ఎటువంటి నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని, అట్లయితే జీవితం నాశనం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో బాలాలయ జీర్ణోద్ధరణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జీర్ణోద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పురాతన విశిష్టత కలిగిన దేవాలయంగా విరాజిల్లుతున్న ఆలయంలో ప్రధానమైనదని తెలిపారు. దేవాదాయ శాఖ 1,50,00,000 రూపాయల సిజిఎస్ నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దేవాలయ జీర్ణోద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అన్ని విధాలైన ఏర్పాట్లను చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులను కోరారు. అలాగే ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేపట్టేందుకు కృషి చేసిన ఆలయ ధర్మకర్త మండలి పెద్దలు వెంకటరెడ్డి మరియు ఈవో వేణునాథ రెడ్డిలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకందరికీ సుపరిచితమైన దేవాలయము ఈ భీమేశ్వర స్వామి మూలమట్టంగా ప్రసిద్ధిగాంచింది. ఎంతో పురాతనమైన దేవాలయము, ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి, పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కలశాలలోకి ఆ దేవుళ్ళను ఆవాహన చేసి అక్కడి నుంచి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జీర్ణోద్ధరణ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రతిష్ఠ చేయడానికి సంకల్పించినారు. అందుకు 1,50,00,000 రూపాయలు డిపార్ట్మెంట్ ద్వారా, ఎండోమెంట్స్ ద్వారా వచ్చినాయి. నేనైతే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి మా వెంకటరెడ్డి గారికి,
ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎప్పుడైనా సరే టెంపుల్స్ అనేటివి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు దాని మంచి బాగోగులు చూస్తేనే అవి ఎప్పుడు కలకాలం ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. మీ ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రజలకందరికీ కొన్ని రోజుల వరకు ఈ కలశాల దగ్గరనే పూజలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ త్వరితగతినే నేనైతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి 1 year లోపలనే పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మీ ద్వారా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల పట్టణానికి ఈశాన్యమూలలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానము పునర్నిర్మాణం గాను 1,25,00,000 రూపాయల సీజీఎఫ్ నిధులు దేవాదాయ శాఖ కేటాయించడం జరిగింది. ఆ మేరకు నిన్న ఈ రోజు జీర్ణోద్ధరణ ప్రారంభించడం గాను బాలాలయ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. మరి అట్నే ముఖ్య అతిథులుగా గౌరవనీయులు కాంట్రాక్టర్ ఇసాక్ బాషా గారు ఎమ్మెల్సీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మా యొక్క ఆహ్వానం మన్నించి వారు ఈ రోజు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించుకోవడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు ఉండాలని దేవాదాయ శాఖ వారు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నంద్యాల నందు ఈ గర్భగుళ్ళు పునర్నిర్మాణం జరుగుతుంది. దానికి గాను కలశాల ప్రతిష్ట నిన్నటి నుంచి ఈ రోజు మధ్యాహ్నానికి అయిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు అందరికీ మా దేవాలయం తరపున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, నంద్యాల 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ హాజరయ్యారు. స్థానిక నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి పైగా ముస్లిం దూదేకుల నిరుపేదల చిన్నారులకు అధునాతన శాస్త్రీయ స్టెరిలైజ్ పద్ధతిలో డాక్టర్ బాబన్ సహకారంతో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు శేక్షావలి, జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు చిన్నారులకు వస్త్రము, బ్రెడ్, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దస్తగిరి పర్ల, జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదం సాహెబ్, జిల్లా కోశాధికారి హుసేనప్ప, పట్టణ కోశాధికారి సోమశేఖర్, దూదేకుల సంఘం నాయకులు బాలు, ఎంపీటీసీ సుబాను, రిటైర్డ్ టీచర్ వసుమతి, పోస్టల్ హసన్, డిజిటల్ దస్తగిరి, గోస్పాడ్ మాజీ ఎంపీటీసీ హుసేను, పొగాకు శేక్షా, ఎల్ఐసి బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు, యూత్ నాయకులు గబ్బర్ దస్తగిరి, నూర్ నర్సింగ్ హోమ్ సిబ్బంది దయాకర్, రంగలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ముస్లింలు కూడా కత్నా చేసుకోవడం అనేది ఒక సున్నత్ కార్యక్రమము. ఇప్పటి నుంచి కాదు, కొన్ని యుగాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి మనం ఆ పద్ధతులు ఈ విధంగా మనం సున్నత్ పిల్లలకి అందరికి, ముస్లిం పిల్లలకి అందరూ చేస్తున్నాం. కాబట్టి మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ మధ్యలో 15-20 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ రింగ్ మెథడ్ అని కొత్త రకం అధునాతన పద్ధతిలో చేసే పద్ధతి ద్వారా చేస్తున్నాము. దీనివల్ల ఎలాంటి రక్తస్రావం ఉండదు, బిడ్డకు చాలా తక్కువ ఇబ్బంది ఉంటుంది, అలాగే త్వరలో హీల్ అయిపోతుంది. తర్వాత ఎనీ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇది ఈ పద్ధతిలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేయడం లేదు. ఒక హైదరాబాద్ లో చేస్తున్నారు, ఇక్కడ మాత్రం మేము చేస్తున్నాము. ఈ పద్ధతి చాలా సులభమైనది. అందువల్ల ప్రతి సంవత్సరం మేము 300 నుంచి 250, 300 మందికి చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ రోజు దాదాపు ఇప్పటికే 150 మందికి పూర్తిగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా సాయంత్రం కూడా 3-4 వరకు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు మాకు సంతోషించే విషయం ఏమిటంటే, ఈ రోజు మన కర్నూలు అడిషనల్ వేసిపోయినటువంటి మా హుసేన్ పీరా సాబ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినారు. అట్లాగే మన 2 టౌన్ సిఐ గారు అయినటువంటి ఇస్మాయిల్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ రావడం చాలా మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా మంది కూడా మా స్నేహితులు, తర్వాత మా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభమైన పద్ధతిలో ఇస్తున్నాము. అదేవిధంగా పిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నాము. వాళ్ళు కట్టుకోవడానికి ఎర్రటి బట్ట కూడా ఇస్తున్నాము. అదే పిల్లలు కూడా ఈ బ్రెడ్ కూడా ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది. ఇది అందరూ సహకరించిన అందరికి కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సున్నత్ కార్యక్రమానికి మెగా క్యాంప్ అంటే అందరికి దాదాపు 250 నుంచి 300 మందికి మన ముస్లిం పిల్లలకు లేకపోతే నూరు భాషా పిల్లలకు అందరికి కూడా ఉచితంగా కండక్ట్ చేస్తున్నారు మన బాబన్ సారు మరియు
వారి యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో ఈ కార్యక్రమంలో ఈ మన ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కట్నా అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ముఖ్యంగా పిల్లలకు కొత్త అధునాతన పద్ధతుల్లో సార్ నిర్వహిస్తూ చాలా మందికి ఉపయోగకరంగా చేస్తున్నారు. దీన్ని మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, నంద్యాల పట్టణము చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు మంచి హైజీనిక్ గా ఉండేటట్టుగా చేసుకొని దీంట్లో కార్యక్రమం మంచిగా పాల్గొని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఖత్నా అనేది ఇస్లాంలో ఒక సున్నత్. మరి ఈ రోజు నంద్యాల పట్టణంలో గౌరవనీయులు మన బాబన్ సార్ ఆధ్వర్యంలో మరి గత 40 సంవత్సరాలుగా సారు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి బీదవారికి ఒకరోరికి దాదాపుగా 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుంది సున్నత్ చేయడానికి, శుద్ధి చేయడానికి. మరి ఇది సైంటిఫిక్. చిన్నప్పుడు ఏంటంటే చురకుడు వచ్చి దాన్ని చేసి బ్లీడింగ్ అయ్యి అంతా ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. మరి సార్ లీడర్షిప్ లో మరి నంద్యాల పట్టణంలో ఈ చాలా అధునాతమైన ఈ ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరము. ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి మాస్టర్ దస్తగిరి గారికి, మరి టౌన్ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మరి గత 40 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉచిత బడుగుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకు తోడ్పాటుగా మా యొక్క దూదేకుల నూరుభాష కమిటీ సభ్యులందరూ కూడా మేము సహకారం అందిస్తున్నాం. మరి ఈ మహత్తర కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి సార్ గారికి అల్లా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పట్టణ అధ్యక్షుడు కంకర శేషావళి గారు, పట్టణ సెక్రటరీ ఆదం సాహెబ్ గారు, సోమశేఖర్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్కాలర్షిప్ కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నంద్యాల దూదేకుల సంఘము ఒక కులానికి మాత్రమే కాకుండా సమాజానికి విలువైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాగే కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంచి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మా పెద్దలు గురువర్యులు బాబన్ సార్ గారికి, మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కూడా ఈ యొక్క దూదేకుల సేవా సంఘ కార్యక్రమాలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల పట్టణంలో పేరు రావడానికి మీడియా మిత్రులు కూడా ప్రధాన కారణం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దత్తా సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాల నుండి సిరిడి సాయిబాబా దేవాలయానికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు మరియు సాయిభక్త బృందం సహకారంతో సేకరించిన 220 బియ్యం ప్యాకెట్లను నంద్యాల నుండి దత్తా సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పోలిశెట్టి సత్యనారాయణ, పోలిశెట్టి బాలవీరయ్య, రామిరెడ్డి మరియు ఇతర సభ్యులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దత్తా సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సాయిభక్త బృందం చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు గ్రామాల నుండి దాతల సహకారంతో సేకరించిన బియ్యం ప్యాకెట్లను ప్రతి ఏడాది నంద్యాల నుండి సిరిడి సాయిబాబా ఆలయానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సాయిభక్త బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ప్రతి సంవత్సరము నంద్యాల పట్టణ ప్రజలు, చిన్న కొప్పెర్ల, వల్లంపాడు, పెద్ద కొప్పెర్ల గ్రామ ప్రజలు అందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరము సాయినాథుడికి అన్నదాన నిమిత్తము ప్రతి సంవత్సరం 220 ప్యాకెట్ల బియ్యాన్ని సేకరించి మాకు చేదోడు వాదడుగా ఉండి అన్నదాన నిమిత్తం మాకు అందరికీ మాకు అక్కడ చేసేదానికి ఆ సహకారం ఇచ్చేందుకు ప్రతి ఒక్క సాయి భక్తునికి మనస్ఫూర్తిగా వారికి నా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై సాయిరాం, జై జై సాయిరాం. మా యొక్క సాయి భక్త బృందాలు మరియు చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు గ్రామ ప్రజలు మాకు గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. అలాగే మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని షిరిడీకి వాళ్ళ ద్వారా సేకరించి 220 నుంచి 250 లోపు బస్తాలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన ప్రతి భక్తునికి కూడా పేరు పేరున మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన సాయినాథునికి మా యొక్క బాబా ఆశీస్సులతో పోలిశెట్టి సత్యనారాయణ, బాలవీరయ్య గారు అందరూ కలిసి ప్రతి ఇంటింటికి పోయి బియ్యం బస్తాలు సేకరించి ప్రతి సంవత్సరం 200, 250, 300 లోపు ప్రతి సంవత్సరం పంపుతున్నారు. ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల నుంచి
షిరిడి దత్తసాయి అన్నపూర్ణ సేవ చారిటబుల్ ట్రస్టుకు నంద్యాల నుంచి 250 ప్యాకెట్లు బియ్యంతో లారీ బయలుదేరుతుంది. దాతలు భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం 15 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఆదివారం యోగా చైతన్య కేంద్రం, రామచంద్ర మిషన్, అలాగే పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లా అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, సిడిపిఓ లీలావతి, ట్రెజరీ ఆఫీసర్ లక్ష్మీదేవి మరియు నంద్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరలా ఈ యొక్క యోగా చైతన్య కేంద్రం వారి సమక్షంలో వారి సహకారంతో ఈరోజు యోగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేపట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని రోజు 1 గంట ఖచ్చితంగా 24 గంటల్లో 1 గంట మనకు కాదు అని చెప్పి నిర్ణయించుకోగలిగితే, దాన్ని స్థిరంగా నిలబడగలిగితే ఖచ్చితంగా వారి భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానాన్ని, శైలిని కూడా హ్యాపీగా జీవనాన్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఈరోజు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమంలో భాగంగా మనము మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారం మన నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాము ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ లో, పట్టణ మండలాల్లో, డివిజన్ లో, జిల్లాలో జరుగుతున్నది. కాబట్టి అందులో భాగంగానే మనం ఈ రోజు సీనియర్ సిటిజన్స్ తో 3 ప్రోగ్రాంలు 3 చోట్ల జరపాలని కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసుకున్నాము. ఒకటి వచ్చి యోగా చైతన్య సెంటర్ లో డిడి సోషల్ వెల్ఫేర్ తరఫున, అదేవిధంగా మనకు రామకృష్ణ మిషన్ లో సిడిపిఓ లీలావతి మేడం గారు, అదేవిధంగా ఇండోర్ స్టేడియం నందు డిటిఓ మేడము లక్ష్మీదేవి మేడం గారు, ఈ 3 చోట్ల మేము ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం జరిగినది. కాబట్టి నంద్యాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే, ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు జరుగుతున్నది కాబట్టి, ఏదో ఒక సెంటర్ లో జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయవలసినదిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యోగా కార్యక్రమంను ఏర్పాటు చేసుకోవడం, మన నిత్య జీవితంలో ఏర్పాటు చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో బాలాలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. దత్తా సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరిడి ఆలయానికి బియ్యం పంపిణీ. నంద్యాల పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చిన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.